ఓం శాంతి. మార్చ్ 25వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు బాబా పిల్లలు, యజమానులు. తండ్రి వద్ద మీరు శరణు తీసుకోలేదు. కొడుకు ఎప్పుడు తండ్రి శరణులోకి వెళ్ళడు. ప్రశ్న: మాయ విసిగించకుండా ఉండేందుకు ఏ మాటను సదా స్మృతి చేస్తూ ఉండాలి? జవాబు: మేము తండ్రి వద్దకు వచ్చాము. వారు మాకు తండ్రే కాక శిక్షకుడు, సద్గురువు కూడా అయ్యారు. కానీ వారు నిరాకారులు. నిరాకార ఆత్మలైన మనలను చదివించేవారు నిరాకార తండ్రి. ఇది బుద్ధిలో గుర్తుంటే సంతోషపు మీటరు ఎల్లప్పుడూ పైకెక్కి ఉంటుంది. అప్పుడు మాయ విసిగించదు. ఓం శాంతి. త్రిమూర్తి తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. వీరు త్రిమూర్తి తండ్రి కదా. వారు ముగ్గురిని రచించేవారు. వారు సర్వులకు తండ్రి. ఎందుకంటే అత్యంత ఉన్నతమైన వారు ఆ తండ్రే. మనమంతా వారి పిల్లలమని మీ బుద్ధిలో ఉంది. తండ్రి ఎలాగైతే పరంధామంలో ఉంటారో అలాగే పిల్లలైన మనము కూడా అక్కడే నివసించేవారము. ఇది డ్రామా అని, జరిగేదంతా డ్రామాలో ఒక్కసారే జరుగుతుందని తండ్రి అర్థం చేయించారు. తండ్రి కూడా ఒక్కసారి మాత్రమే చదివించేందుకు వస్తారు. మీరు ఆయన వద్ద శరణాగతి పొందారు. నేను నీ శరణుజొచ్చాననే పదము భక్తి మార్గానికి చెందినది. కొడుకు ఎప్పుడైనా తండ్రి శరణుజొచ్చుతాడా? పిల్లలు యజమానులుగా ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని శరణు వేడుకోలేదు. ఆ తండ్రే మిమ్మల్ని తనవారిగా చేసుకున్నారు. పిల్లలు తండ్రిని తమవారిగా చేసుకున్నారు. పిల్లలైన మీరు నన్ను, ఓ బాబా, మీరు వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళండి, లేక రాజ్యమునివ్వండని పిలుస్తారు. ఒకటేమో శాంతిధామము, రెండవది సుఖధామము. సుఖధామము తండ్రి ఇచ్చే ఆస్తి, దుఃఖధామము రావణుని ఆస్తి. పంచవికారాలలో చిక్కుకున్నందున దుఃఖమే దుఃఖముంది. మనం ఇప్పుడు తండ్రి వద్దకు వచ్చామని పిల్లలకు తెలుసు. వారు తండ్రే కాక శిక్షకుడు కూడా అయ్యారు. కానీ వారు నిరాకారులు. నిరాకార ఆత్మలమైన మనలను చదివించేవారు కూడా నిరాకారులే. వారు ఆత్మల తండ్రి. ఇది సదా బుద్ధిలో స్మరణ జరుగుతూ ఉండినా సంతోషపు పాదరస మీటరు ఎక్కుతుంది. దీనిని మర్చిపోయినందునే మాయ విసిగిస్తుంది. ఇప్పుడు మీరు తండ్రి వద్ద కూర్చొని ఉన్నారు కనుక తండ్రి మరియు వారసత్వము గుర్తుకొస్తుంది. లక్ష్యమైతే మీ బుద్ధిలో ఉంది కదా. శివబాబాను స్మృతి చెయ్యాలి. కృష్ణుణ్ణి స్మృతి చేయడమైతే చాలా సులభము. శివబాబాను స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. ఒకవేళ కృష్ణుడు వచ్చి ఉంటే అందరూ వెంటనే వారికి సమర్పణయ్యేవారు. ముఖ్యంగా మాతలు కృష్ణుని వంటి కొడుకు లభించాలని, కృష్ణుడి వంటి భర్త లభించాలని కోరుకుంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను ఇప్పుడు వచ్చాను. మీకు కృష్ణుడి వంటి పుత్రుడే కాక పతి కూడా లభిస్తారు. అనగా అటువంటి సర్వగుణ సంపన్నుడు, 16 కళా సంపూర్ణుడు,
సుఖమునిచ్చేవాడు మీకు లభిస్తాడు. స్వర్గము లేక కృష్ణపురములో సుఖమే సుఖముంది. మనం ఇప్పుడు కృష్ణపురములోకి వెళ్ళేందుకు ఇక్కడ చదువుకుంటున్నామని పిల్లలైనా మీకు తెలుసు. అందరూ స్వర్గాన్నే తలుస్తూ ఉంటారు కదా. ఎవరైనా మరణిస్తే ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. అటువంటప్పుడు సంతోషం కలగాలి, చప్పట్లు చరచాలి కదా. నరకాన్ని వదిలి స్వర్గములోకి వెళ్ళడము చాలా మంచిది కదా. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని ఎవరైనా అంటే ఎక్కడి నుండి వెళ్ళారు అని వారిని అడగండి. తప్పకుండా నరకము నుండే వెళ్ళి ఉంటారు కదా. ఇది చాలా సంతోషించే విషయము. అందరినీ పిలిచి టోలీ తినిపించాలి. కానీ ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. 21 జన్మలకు స్వర్గమని వారనరు, కేవలం స్వర్గానికి వెళ్ళారని అంటారు. అలాగైతే స్వర్గానికి వెళ్ళిన ఆత్మలను ఇక్కడకు ఎందుకు పిలుస్తారు? ఈ నరక భోజనాన్ని తినిపించేందుకా? నరకంలోనైతే పిలవరాదు. ఈ విషయాలన్నీ స్వయంగా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ప్రతి విషయము జ్ఞానముతో కూడి ఉంది కదా. పతితులను పావనంగా చేయమని తండ్రిని పిలుస్తారు. అందువలన పతిత శరీరాలను తప్పకుండా సమాప్తము చేయవలసి వస్తుంది. అందరూ మరణిస్తారు. అప్పుడు ఎవరి కోసం ఏడుస్తారు? మనము శరీరాలను వదిలి మన ఇంటికి వెళ్తామని ఇప్పుడు మీకు తెలుసు. శరీరాన్ని ఎలా వదలాలి అనే అభ్యాసము మీరిప్పుడు చేస్తున్నారు. ఇటువంటి పురుషార్థము ప్రపంచములో ఎవ్వరూ చేయరు. ఇది పాత శరీరమని పిల్లలైనా మీకు తెలుసు, జ్ఞానముంది. తండ్రి కూడా అంటున్నారు, నేను ఈ పాత చెప్పును అప్పుగా తీసుకున్నాను. డ్రామాలో నాకు ఈ రథమే నిమిత్తంగా ఉంది. ఇది ఎప్పుడూ మారదు. ఇదే శరీరాన్ని మళ్ళీ మీరు 5000 సంవత్సరాల తర్వాత చూస్తారు. డ్రామా రహస్యము అర్థం చేసుకున్నారు కదా. దీని అర్థం తెలియజేయు శక్తి ఒక్క తండ్రికి తప్ప మరెవ్వరికీ లేదు. ఇది చాలా అద్భుతమైన పాఠశాల. మేము భగవతిగా అయ్యేందుకు భగవంతుని పాఠశాలకు వెళ్తున్నామని ముసలివారు కూడా అంటారు. అరే, వృద్ధ మాతలు ఎప్పుడు పాఠశాలకు వెళ్ళి చదవరు. మీరెక్కడికి వెళ్తున్నారని అడిగితే మేము ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వెళ్తున్నామని, అక్కడ మేము రాజయోగము నేర్చుకుంటామని చెప్పండి. మీరు వినిపించే మాటలు వినేవారిని ఆశ్చర్యచకితులుగా చెయ్యాలి. భగవంతుని పాఠశాలకు వెళ్తున్నామని వృద్ధులు కూడా చెప్తారు. మనము భగవంతుని వద్దకు చదువుకునేందుకు వెళ్తామనేది అద్భుతము. ఇలా ఇతరులెవ్వరూ చెప్పలేరు. నిరాకార భగవంతుడు ఎక్కడి నుండి వచ్చారని అంటారు. ఎందుకంటే వారు భగవంతునికి నామరూపాలు లేవని భావిస్తారు. ఇప్పుడు మీరు దీనిని బాగా అర్థం చేసుకొని ఇతరులకు వినిపిస్తారు. మీకు ప్రతి విగ్రహము యొక్క చరిత్ర, కర్తవ్యము తెలుసు. అత్యంత ఉన్నతమైన వారు శివబాబా అని మీ బుద్ధిలో పక్కాగా ఉంది. వారికి మనమంతా సంతానము. ఆ తర్వాత సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ, విష్ణు, శంకరులు. మీరు కేవలం నామమాత్రానికి పేర్లు పలకడం లేదు.
బ్రహ్మ ద్వారా స్థాపన ఎలా చేస్తారో మీకు పూర్తిగా తెలుసు. మీకు తప్ప వారి జీవిత చరిత్రలు ఇతరులెవ్వరూ తెలుపలేరు. సొంత బయోగ్రఫీయే తెలియకుంటే ఇతరులది ఎలా తెలుస్తుంది? మీరిప్పుడు అంతా తెలుసుకున్నారు. నాకు తెలిసినదంతా పిల్లలైన మీకిప్పుడు అర్థం చేయిస్తున్నానని తండ్రి చెప్తున్నారు. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ రాజ్య పదవిని ఇవ్వలేరు. ఈ లక్ష్మీనారాయణులు యుద్ధము చేసి రాజ్య పదవిని పొందలేరు. అక్కడ యుద్ధాలే ఉండవు. ఇక్కడైతే ఎంతగానో కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. లెక్కలేనంత మంది మనుషులున్నారు. ఇప్పుడు మీరు తండ్రి నుండి దాదా ద్వారా వారసత్వము పొందుతున్నామని పిల్లలైన మీ మనస్సులో ఉండాలి. తండ్రి చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. అంతేగాని నేను ఎవరిలో ప్రవేశించానో అతణ్ణి కూడా స్మృతి చేయమని చెప్పను. నన్ను ఒక్కరినే స్మృతి చేయమని చెప్తాను. ఆ సన్యాసులైతే వారి ఫోటోను పేరు సహితంగా రాసి ఇస్తారు. శివబాబా ఫోటోను ఏం తీస్తారు? బిందువుపై పేరెలా రాస్తారు? బిందువుపై శివబాబా పేరు రాస్తే బిందువు కంటే పేరు పెద్దదైపోతుంది. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు కదా. మనల్ని శివబాబా స్వయంగా చదివిస్తున్నారని పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. ఆత్మ చదువుకుంటుంది కదా. ఆత్మనే సంస్కారాన్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు బాబా ఆత్మలో సంస్కారాలను నింపుతున్నారు. వారు తండ్రే కాక టీచరు, గురువు కూడా అయ్యారు. తండ్రి మీకు ఏం నేర్పిస్తున్నారో దానిని మీరు ఇతరులకు కూడా నేర్పించండి. సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. ఇతరులతో చేయించండి. వారిలో ఉన్న గుణాలను పిల్లలకు కూడా ఇస్తున్నారు. నేను జ్ఞానసాగరుడను, సుఖసాగరుడనని అంటున్నారు. మిమ్మల్ని కూడా అలా తయారు చేస్తాను. మీరు కూడా అందరికీ సుఖమునివ్వండి. మనస, వాచ, కర్మణ ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకండి. శివబాబాను స్మృతి చేస్తే స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయనే ఈ మధురమైన మాటలను మధురంగా అందరి చెవిలో వేయండి అని బాబా చెప్తున్నారు. బాబా వచ్చారు. వారి ద్వారా ఈ వారసత్వాన్ని పొందమని అందరికీ సందేశమునివ్వండి. ఈ సందేశమును అందరికీ ఇవ్వాల్సి వస్తుంది. చివరికి వార్తాపత్రికల వారు కూడా ప్రచురిస్తారు. అంతిమ సమయంలో అందరూ ఓహో ప్రభు నీ లీలలని అంటారు. అందరికీ సద్గతినిచ్చేది మీరే అని, దుఃఖము నుండి విడిపించి అందరినీ శాంతిధామానికి తీసుకెళ్తారని అంటారని మీకు తెలుసు. ఇది కూడా ఒక ఇంద్రజాలము కదా. వారిది అల్పకాలిక ఇంద్రజాలము. మన్మనాభవ అను ఇంద్రజాలము ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా 21 జన్మలకు చేస్తారు. మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇంద్రజాలికుడు, రత్నాగరుడు మొదలైన పేర్లన్నీ శివబాబావే, బ్రహ్మవి కావు. ఈ బ్రాహ్మణులు, బ్రాహ్మణీలు అందరూ చదువుకునే విద్యార్థులు. వారు చదువుకొని ఇతరులను చదివిస్తున్నారు. బాబా ఒక్కరే అందరినీ చదివించరు. బాబా మీ అందరినీ కలిపి చదివిస్తున్నారు. మీరు మళ్ళీ ఇతరులను చదివిస్తారు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వారే రచయిత. కృష్ణుడైతే వారి రచన కదా.
వారసత్వము రచయిత నుండి లభిస్తుంది కానీ రచన నుండి లభించదు. కృష్ణుడి నుండి వారసత్వము లభించదు. ఈ లక్ష్మీనారాయణులు విష్ణువు యొక్క 2 రూపాలు. బాల్యములో వీరు రాధాకృష్ణులుగా ఉండేవారు. ఈ మాటలు కూడా పక్కాగా గుర్తుంచుకోండి. వృద్ధులు కూడా వేగంగా వెళ్తే ఉన్నత పదవిని పొందగలరు. వృద్ధ మాతలకు మమకారము కాస్త ఎక్కువగా ఉంటుంది. వారు తమ రచన అనే వలలో చిక్కుకుపోతారు. ఎంతోమంది గుర్తుకొస్తూ ఉంటారు. వారు తమ బుద్ధియోగాన్ని మరలించి ఒక్క తండ్రితోనే జోడించాలి. ఇందులోనే శ్రమ ఉంటుంది. జీవించి ఉండే మరణించాలి. ఒక్కసారి బుద్ధిలో బాణము తగిలితే చాలు. ఆ తర్వాత యుక్తిగా నడవవలసి ఉంటుంది. అలాగని ఎవ్వరితోనూ మాట్లాడరాదని కాదు. గృహస్థ వ్యవహారములో భలే ఉండండి. అందరితో మాట్లాడండి. వారితో కూడా సంబంధము ఉంచుకోండి. తండ్రి అంటున్నారు, ధర్మకార్యము ఇంటి నుండే మొదలవుతుంది. సంబంధమే ఉంచుకోకుంటే వారిని ఎలా ఉద్ధరిస్తారు? 2 వైపులా సంబంధము నిభాయించాలి. వివాహానికి వెళ్ళనా అని బాబాను అడుగుతారు. ఎందుకు వెళ్ళరాదు అని బాబా అంటారు. తండ్రి కేవలం కామము మహాశత్రువు, దానిని జయించండి, అప్పుడు మీరు జగజ్జీతులుగా అవుతారని మాత్రమే చెప్తారు. సత్యయుగములో నిర్వికారులుంటారు. అక్కడ యోగబలముతో పిల్లలు జన్మిస్తారు. నిర్వికారులుగా తయారవ్వమని తండ్రి అంటున్నారు. మనము శివబాబా వద్ద కూర్చొని ఉన్నామని శివబాబా మనకు 84 జన్మల కథను తెలుపుతున్నారని పక్కా చేసుకోండి. ఈ సృష్టి చక్రము తిరుగుతూనే ఉంటుంది. మొట్టమొదట దేవీ దేవతలు సతోప్రధానంగా ఇక్కడకు వస్తారు. ఆ తర్వాత పునర్జన్మలను తీసుకుంటూ తమోప్రధానంగా అవుతారు. ప్రపంచము పాతదిగా పతితంగా అవుతుంది. ఆత్మ కూడా పతితంగా ఉంది కదా. ఇక్కడ ఏ వస్తువులోనూ సారము లేదు. సత్యయుగములోని ఫలపుష్పాలెక్కడా? ఇక్కడ ఉన్న ఫలపుష్పాలెక్కడా? అక్కడ పులుపుగా ఉన్న కుళ్ళిపోయిన దుర్వాసన గల వస్తువు ఒక్కటి కూడా ఉండదు. అక్కడ ఏముంటాయో వాటిని మీరు సాక్షాత్కారాలలో కూడా చూశారు. ఈ ఫలాలను పుష్పాలను తీసుకెళ్లాలని మీ మనస్సులో అనుకుంటారు. అయితే ఇక్కడకు వస్తూనే అవి మాయమైపోతాయి. అన్నింటినీ సాక్షాత్కారము చేయించి తండ్రి పిల్లలను సంతోషపరుస్తారు. వీరు ఆత్మల తండ్రి. వారే మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ శరీరము ద్వారా చదివేది ఆత్మ, శరీరము కాదు. నేను కూడా ఈ వారసత్వము తీసుకుంటున్నాను. స్వర్గానికి యజమానిగా అవుతున్నానని ఆత్మకు శుద్ధమైన అభిమానము ఉంటుంది. స్వర్గములోకైతే అందరూ వెళ్తారు. కానీ అందరి పేర్లు లక్ష్మీనారాయణులుగా ఉండవు కదా. వారసత్వము పొందుకునేది ఆత్మ. ఒక్క తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఇది ఒక విశ్వవిద్యాలయము. ఇందులో చిన్నపిల్లలు, యువకులు మొదలైన వారంతా చదువుకుంటారు. ఇటువంటి కాలేజీని ఎప్పుడైనా చూశారా? ఆ మనుషులు బ్యారిస్టరు, డాక్టర్లు మొదలైన వారిగా అవుతారు. ఇక్కడ మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. బాబా మన టీచరు, సద్గురువు.
వారు మనలను తమ వెంట తీసుకెళ్తారని ఇప్పుడు మీకు తెలుసు. చదువును బట్టి మనము మళ్ళీ సుఖధామములో పదవిని పొందుతాము. మీ సత్యయుగమును తండ్రి ఎప్పుడు చూడను కూడా చూడరు. నేను సత్యయుగాన్ని చూస్తానా అని శివబాబా అడుగుతారు. చూడాలంటే శరీరము ఉండాలి. వారికి తమ స్వంత శరీరము లేనే లేదు. కావున ఎలా చూస్తారు? ఇక్కడ పిల్లలైన మీతో మాట్లాడతారు, చూస్తారు. కానీ ఇదంతా పాత ప్రపంచము. శరీరము లేకుండా దేనిని చూడలేరు. నేను పతిత ప్రపంచములో పతిత శరీరంలో వచ్చి మిమ్మల్ని పావనంగా చేస్తాను. నేను స్వర్గాన్ని చూడను కూడా చూడను. ఎవరి శరీరంలోనైనా ప్రవేశించి గుప్తంగా చూసి వస్తానని కూడా అనుకోను. నాకు ఆ పాత్ర లేనే లేదు. మీరు ఎన్నో కొత్త కొత్త విషయాలను వింటారు. అందువలన ఇప్పుడు ఈ పాత ప్రపంచము పైకి మనసు పోరాదు. ఎంత పావనంగా అవుతారో అంత ఉన్నత పదవి లభిస్తుందని తండ్రి చెప్తున్నారు. అంతా స్మృతి యాత్ర పైన ఆధారపడిన ఆట. యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా మనుషులు పవిత్రంగా ఉంటారు. యాత్రల నుండి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అపవిత్రంగా అవుతారని పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. అనంతమైన తండ్రి నుండి మనము అనంతమైన స్వర్గవారసత్వము తీసుకుంటామని మీకు తెలుసు. కనుక వారి శ్రీమతమును అనుసరించాలి. తండ్రి స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవ్వాలి. 63 జన్మల మలినాలు ఏర్పడి ఉన్నాయి. వాటన్నిటినీ ఈ జన్మలోనే దించుకోవాలి. ఇక వేరే ఏ ఇతర కష్టమూ లేదు. విషము తాగాలనే ఆకలిని వదిలేయాలి. దానిని గురించి సంకల్పం కూడా చేయకండి. ఈ వికారాల ద్వారానే మీరు జన్మ జన్మాంతరాలు దుఃఖితులుగా ఉన్నారని తండ్రి చెప్తున్నారు. కుమారీలపై చాలా జాలి కలుగుతుంది. సినిమాలు చూసినందున చాలా చెడిపోతారు. దీని ద్వారానే నరకంలోకి వెళ్తారు. బాబా సినిమాలు చూస్తే పర్వాలేదని కొందరికి చెప్తారు. కానీ మిమ్మల్ని చూసి ఇతరులు కూడా వెళ్తారు. అందువలన మీరు సినిమాలకు వెళ్ళరాదు. ఇతను భగీరథుడు, భాగ్యశాలి రథము కదా. డ్రామాలో తన రథమును అప్పుగా ఇచ్చేందుకు నిమిత్తమై ఉన్నాడు. బాబా ఇతనిలో వస్తారని మీకు తెలుసు. ఇదే హుస్సేన్ గుర్రము. మిమ్మల్ని అందరినీ హుస్సేన్గా అందంగా తయారు చేస్తారు. తండ్రి స్వయం అత్యంత సుందరుడు. కానీ ఈ పాత రథమును తీసుకున్నారు. డ్రామాలో వీరి పాత్రనే అలా ఉంది. ఇప్పుడు అపవిత్రమైన ఆత్మలను స్వర్ణయుగపు ఆత్మలుగా తయారు చేయాలి. తండ్రి సర్వశక్తివంతులా లేక డ్రామానా? డ్రామానే. కానీ ఇందులో పాత్రను అభినయించే పాత్రధారులలో సర్వశక్తివంతులు ఎవరు? శివబాబా. ఆ తర్వాత రావణుడు. అర్ధకల్పము రామరాజ్యము, అర్ధకల్పము రావణరాజ్యము. బాబా మిమ్మల్ని గడియ గడియ మర్చిపోతామని రాస్తారు. ఉదాసీనులుగా అవుతారు. అరే, మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేసేందుకు వచ్చాను. మీరు ఉదాసీనంగా ఎందుకుంటారు? శ్రమ చేయాలి, పవిత్రంగా అవ్వాలి. ఇలాగే తిలకము ఎలా ఇచ్చేది? మీ అంతకు మీరే రాజ్య తిలకము దిద్దుకునేందుకు
అర్హులుగా జ్ఞానయోగముల ద్వారా తయారు చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీ అంతకు మీరే తిలకానికి అర్హులుగా అవుతారు. శివబాబా మన మధురమైన తండ్రి, టీచరు, సద్గురువని మీ బుద్ధిలో ఉంది. వారు మనల్ని కూడా చాలా మధురంగా చేస్తారు. మనము తప్పకుండా కృష్ణపురములోకి వెళ్తామని మీకు తెలుసు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత భారతదేశము తప్పకుండా స్వర్గంగా అవుతుంది. తరువాత మళ్ళీ నరకంగా అవుతుంది. ధనవంతులైన వారికి ఇక్కడే స్వర్గముందని, పేదలకు నరకమని మనుషులు భావిస్తారు. కానీ అలా కాదు. నిజానికి ఇదే నరకము. మంచిది. मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, సినిమాలు నరకానికి వెళ్ళే దారి. అందువలన సినిమాలను చూడకండి. స్మృతి యాత్ర ద్వారా పావనంగా అయ్యి ఉన్నత పదవిని పొందాలి. ఈ పాత ప్రపంచముపై మనసు ఉంచరాదు. 2వ పాయింట్, మనస వాచ కర్మణ ఎవ్వరికి దుఃఖమివ్వరాదు. మధురాతి మధురమైన మాటలు అందరి చెవులకు వినిపించాలి. అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించాలి. బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడించాలి. వరదానము: స్మృతి అనే స్విచ్ను ఆన్ చేసి 1 సెకండులో అశరీరీ స్థితిని అనుభవం చేసే ప్రీతి బుద్ధి భవ. వివరణ: ఎక్కడైతే ప్రభువుపై ప్రీతి ఉందో అక్కడ అశరీరీగా అవ్వడం 1 సెకండు యొక్క ఆటతో సమానము. ఎలాగైతే స్విచ్ ఆన్ చేస్తూనే అంధకారము సమాప్తమైపోతుందో అలా ప్రీతి బుద్ధి గల వారిగా అయ్యి స్మృతి అనే స్విచ్ను ఆన్ చేస్తే దేహము మరియు దేహ ప్రపంచపు స్మృతి అనే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇది 1 సెకండు యొక్క ఆటనే. నోటి ద్వారా బాబా అని అనడంలో కూడా సమయం పడుతుంది. కానీ స్మృతిలోకి తీసుకువచ్చేందుకు సమయం పట్టదు. ఈ బాబా అనే శబ్దమే పాత ప్రపంచాన్ని మర్చిపోయేందుకు ఆత్మిక బాంబు. స్లోగన్: దేహభావపు మట్టి యొక్క బరువు నుండి అతీతంగా ఉంటే డబల్ లైట్ ఫరిష్తాగా అవుతారు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: సత్యతకు పరిశీలన, సంకల్పము, మాట, కర్మ, సంబంధ సంపర్కము అన్నిటిలోనూ దివ్యత అనుభూతి అవ్వడం. కొంతమంది నేను సదా సత్యమే చెప్తానని అంటారు. కానీ మాటలో మరియు కర్మలో దివ్యత లేకుంటే ఇతరులకు మీ సత్యము సత్యమని అనిపించదు. అందువలన సత్యత యొక్క శక్తి ద్వారా దివ్యతను ధారణ చేయండి. ఏం సహించవలసి వచ్చినా భయపడకండి. సత్యము సమయానుసారము స్వయం నిరూపించబడుతుంది. ఓం శాంతి.